బతుకులు చూస్తున్నాం. ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే రిప్రజెంటేషన్ ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని వాళ్ళు తీస్తే అర్హులు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అర్హులు తీస్తే ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. నిన్న వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ ఏమి ఇచ్చారు? నోటీసులో నేను రద్దు చేస్తాను ఇచ్చారు. ఇగో నీ ఎంక్వైరీకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా చేస్తాము ఇంత వచ్చింది, నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై చేసుకుని పెడితే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. స్టేటేనే అర్హులైన వాళ్ళని బతుకు తీయడానికి బతుకుతున్న వాళ్ళని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం ఇది భాగమేనా? వాళ్ళు బతుకెలా బతుకుతారు? ఏ రకంగా వాళ్ళ జీవన గడుస్తుంది? అంత దుర్మార్గమైనది. అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం. నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూసాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారండి. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ సమయాన్ని తీసుకుని ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పడం కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. వాళ్ళ తరపుని కార్యక్రమం చేద్దాం. ముందు కలెక్టర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళు ఇచ్చే సమయం లోపల తిని కానీ వాళ్ళు రెడ్యూస్ చేయకపోతే 30 తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం పార్టీ తరఫున.